హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే టోటల్గా 25 మంది ప్లేయర్స్తో రెడీ అయింది. సో ఈ టీం ఎలా ఉంది చూసే ముందు యాక్షన్ ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా గట్టిగా లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి ప్లేయింగ్ 11లో ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ఆల్రెడీ ఒక మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. స్పిన్నర్ అంటే కొంచెం తక్కువగానే స్ట్రెంగ్త్ ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కాస్త ఫినిషర్ మిస్ అవుతున్నాడు, బౌలింగ్లో కాస్త ఫైర్ మిస్ అయింది, స్పిన్ అయితే చాలా తక్కువ ఫైర్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది యాక్షన్ అని చూసినప్పుడు మొత్తం 10 మంది ప్లేయర్స్ని కొన్నారు. సో మనకు ఆల్రెడీ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఒక ఫైర్ పవర్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. వీళ్ళు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, మీకు తెలుసు. వీళ్ళు బిగ్ హిట్టింగ్తోనే ఎస్ఆర్హెచ్ అంటే అన్ని టీమ్స్ భయపడేది వీళ్ళకే. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ మొదలైన వారు, అనికేత్ వర్మ, వీళ్ళంతా ఉన్నారు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్. సో ఇలాంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అందరూ కూడా సన్ రైజ్ హైదరాబాద్లో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి అండ్ కొత్తగా వచ్చిన స్పిన్నర్ హర్ష్ దూబే కూడా అతడు బ్యాటింగ్ చేయగలడు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పుడు కొన్న వాళ్ళలో మనం మెయిన్గా చూసుకుంటే హయ్యెస్ట్ ధర పెట్టుకుంది లివింగ్ స్టోన్ని. సో ఇతను ఒక 13 కోట్లు పెట్టుకొనింది. మరి ఇతడు బ్యాటింగ్ ఆర్డర్లో ఎలా వస్తాడనేది ప్లేయింగ్ 11 ఇప్పుడు నేను చేస్తాను, దాంట్లో చెప్తాను. సో లివింగ్ స్టోన్ అయితే మీకు తెలుసు, ఒక బిగ్ హిట్టర్, చూసి ఆడగలడు, బిగ్ హిట్టింగ్ చేయగలడు, ఒక మంచి కంప్లీట్ బ్యాట్స్మెన్. ఒక విధంగా చెప్పాలంటే హెన్రిచ్ క్లాసెన్ లాంటి ఆటతీరు అనమాట. సో హెన్రిచ్ క్లాసెన్లా ఇతడు గేర్లు షిఫ్ట్ చేస్తూ ఆడగలడు. సో ఒక మంచి బ్యాటింగ్లో ఒక స్టెబిలిటీ అయితే వచ్చింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒక బిగ్ హిట్టింగ్ చేస్తూ అవుట్ అయినా ఇషాన్ కిషన్ ఒక్కొక్కసారి నమ్ముకోలేకపోతున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే లివింగ్ స్టోన్ని ఏ ప్లేస్లోనే ఆడించవచ్చు. ఒక మంచి ఫినిషర్ లేకపోతే వన్ డౌన్లో పంపొచ్చు. సో ఎలా అయినా ఆడతాడు లివింగ్ స్టోన్, ఒక బిగ్ హిట్టర్ కూడా. అండ్ ఇతడు బౌలింగ్ కూడా చేస్తాడు, స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు, మంచి ఆఫ్ స్పిన్ కూడా ఇతడు వేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే లివింగ్ స్టోన్కి 13 కోట్లు పెట్టారు. సరే, సో ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో అయితే ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే ఇంకొక ఫారిన్ ప్లేయర్ని కొన్నారు, జాక్ ఎడ్వర్డ్స్ అని. సో జాక్ ఎడ్వర్డ్స్ అయితే ఇతడు ఒక మంచి ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. 3 కోట్లు పెట్టుకున్నారు. ఒక బిగ్ హిట్టర్, మామూలుగా ఉండదు హిట్టింగ్, చాలా హిట్టింగ్ అయితే చేస్తాడు. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రెడీ బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, ఇలాంటి ప్లేయరే ఫాస్ట్ బౌలర్. అండ్ ఇషాన్ మలింగా ఉన్నాడు, కమిందు మెండిస్ ఉన్నాడు. 8 మంది విదేశీ ప్లేయర్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ బ్రైడెన్ కార్స్, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, లివింగ్ స్టోన్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్. సో వీళ్ళంతా ఉన్నారు. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కేవలం 4 మాత్రమే తీసుకోగలరు. ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిక్స్, ఎవరైనా ఇంజురీ అయితే తప్ప. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్. అండ్ ఇంకొకటే ప్లేస్ ఉంది, 13 కోట్లు పెట్టుకున్నారు కాబట్టి లివింగ్ స్టోన్ని ఆడించక తప్పదు. సో 4 ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోతారు. అండ్ అదేవిధంగా విదేశీ ప్లేయర్స్లో జాకబ్ ఎడ్వర్డ్స్ అయితే ఒక మంచి బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్, మామూలుగా ఉండదు, కొడితే బాల్స్ ఎక్కడో పడుతుంటాయి. సో మేబీ కొన్ని మ్యాచ్లో ఛాన్స్ రావచ్చేమో, ఎవరైనా ఇంజూరీ అయినా లేకపోతే ఎవరైనా రాణించకపోయినా ఇతను ఖచ్చితంగా ఆడిస్తారు. అండ్ ఆ తర్వాత ఇషాన్ మలింగ బాగానే బౌలింగ్ చేసేవాడు, ఈ సీజన్ ఇంకా ఛాన్స్ రాదు. కమిందు మెండిస్ కూడా ఛాన్స్ రాదు. సో ఈ విధంగా చూసుకుంటే మంచి విదేశీ ప్లేయర్స్ ఉన్నారు, కానీ లిమిట్ మాత్రం 4 ప్లేయర్స్ కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ టీంలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా కూడా విదేశీ ప్లేయర్స్లోనే ఉంది. మరి స్వదేశీ ప్లేయర్స్లో ఎవరిని కొన్నారు వీళ్ళని చూస్తే శివం మావిని కొన్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇతన్ని ప్రతి సీజన్లో టీమ్స్ కొంటాయి పక్కన పెడతాయి, 75 లక్షలు పెట్టి అయితే ఇతన్ని కొన్నారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో ఇతడు అంత ఫామ్ ఉందా లేదా మనకు ప్రజెంట్గా అయితే మనం నమ్మలేని బౌలింగ్ అనమాట. సో శివం మావిని అయితే ఇంకా తీసుకున్నారు, ఎందుకంటే పర్స్ చాలా మిగిలిపోయింది, యాక్షన్లో చాలా టైం వరకు ఎవరిని కొనలేదు. సో ఆ సందర్భంలో అయితే తను కొనేశారు. అండ్ ఇంకా కొత్త ప్లేయర్స్లో సలీల్ అరోరా అని ఒక బ్యాట్స్మెన్ని కొన్నారు. ఇతని 1,50 లక్షలకు కొన్నారు. ఇతడు ఒక వికెట్ కీపర్ అండ్ ఒక నార్మల్ హిట్టింగ్ కాదు ఇతంది. ఇతడు ఆడిన దాంట్లో 200 స్ట్రైక్ రేట్. రీసెంట్గా జరుగుతున్న స్మార్ట్ సిరీస్ అంటే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఇతడైతే దుమ్ము రేపుతున్నాడు. 125 కొట్టాడు 45 బాల్స్లో, 9 4లు, 11 6లు. అండ్ ఇంకో మ్యాచ్లో 28 బాల్స్లో ఇందులో 1 4, 5 6లు, మ్యాక్సిమం 6లతోనే డీల్ చేస్తుంటాడు అనమాట. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీంలో స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ లాంటి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, దానికి ఇతడు తోడయ్యాడు. ఇతడు ఒక ఫైర్ పవర్ అని చెప్పొచ్చు.
చాలా బాగుంది బ్యాటింగ్ ఇతంది. ఎందుకంటే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అంత ఇండియన్ బౌలర్స్ రేంజ్ బౌలర్సే అక్కడ బౌలింగ్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ని ఇతడు చిత్తు చేశాడు, తునకలు చేశాడు. అంతటి బ్యాటింగ్ అయితే ఉంది, అందుకే కొన్నారు. అండ్ ఇంకొక ప్లేయర్ అయితే శివాంగ్ కుమార్. సో శివాంగ్ కుమార్ అయితే ఇతడు ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అండ్ ఒక మంచి బిగ్ హిట్టర్ కూడా. అండ్ బౌలింగ్ కూడా మిస్టరీ స్పిన్ ఉంటుంది లెఫ్ట్ ఆర్మ్, ఇది ఒక హాఫ్ స్పిన్లా కనిపించే లెగ్ స్పిన్ వేస్తాడు. సో బౌలింగ్ యాక్షన్ నేను చూశాను, చాలా డిఫరెంట్గా ఉంది. సో మంచి ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ 30 lakhsకి వచ్చేసాడు. ఆ తర్వాత ఓంకార్ తర్వాలే అండ్ అమిత్ కుమార్ అండ్ రకరకాల ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్రఫుల్ హింగార్ అండ్ ఇంకా మనకు ఆ నేమ్స్ కూడా రావు, కొన్ని క్రైన్స్ పులెట్రా. సో వీళ్ళంతా మంచి ప్లేయర్స్, లోకల్ ఆడుతున్నారు ప్రజెంట్గా. సో వీళ్ళ గురించి వీళ్ళకి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే టీం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో టీంలో అయితే స్పిన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జీషాన్ అన్సారీ అండ్ హర్ష్ దుబే వీళ్ళిద్దరు మెయిన్ స్పిన్నర్గా ఉండబోతున్నారు. రవి బిష్ణోయ్ అందుబాటులోకి వచ్చాడు 7-8 crores కానీ అతన్ని అయితే కొనలేదు. సో కొంటే వెరైటీ ఉండేదని నేను భావిస్తున్నాను. సో ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ని ఇంతమందిని కొని ఎక్కడ పెట్టుకుంటారు. సో ఆల్రెడీ బ్రైడన్ కార్స్ ఉన్నాడు, అదే ప్లేస్లో జాకబ్ ఎడ్వర్డ్స్, సేమ్ ఇద్దరు ఒకలాంటి స్టైల్ ఉన్న ప్లేయర్స్. అండ్ ప్యాట్ కమిన్స్ అలాంటి ప్లేయరే. సో ఇంతమందిని అనవసరంగా బెంచ్ మీద కూర్చోబెట్టడం తప్ప ఏం లేదు. రవి బిష్ణోయ్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. సో బ్యాటింగ్లో అయితే లివింగ్స్టోన్ డెఫినెట్గా ఒక అడ్వాంటేజే. ఇతడు ఏంటంటే టీంలో అంత నిలకడలేని బ్యాట్స్మెన్, అంటే ఎస్ఆర్హెచ్ టీం అంటేనే ఒక ఫైర్ పవర్, ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టు ఆడే టైంలో లివింగ్స్టోన్ అయితే కొంచెం స్టెబిలిటీ ఇచ్చే బ్యాట్స్మెన్ అనమాట. అంటే ఇతను చూసుకొని ఆడతాడు, 6లు కొట్టగలడు, అన్ని రకాలుగా ఇతని బ్యాటింగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇతడు టీంకు కరెక్ట్ సెట్ అవుతాడు. ఇంకా మనకు ఈశాన్ మలింగ వీళ్ళంతా బెంచ్ మీద కూర్చోవడమే దాదాపు. ఎవరైనా ఇంజూర్ అయ్యి లేకుంటే ఎవరైనా స్వదేశం వెళ్ళిపోవడం, పోయినసారి బ్రైడన్ కార్స్ ఇంజూర్ అయ్యాడు. సో అలా అయితే తప్పించి మిగతా విదేశీ ప్లేయర్స్ అందరికీ డిసప్పాయింట్మెంట్. సో ఇప్పుడు మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ శివమ్మావి అంటే ఇతనికి 75 లక్షలు పెట్టారు, ప్లేస్ రావడం కూడా కష్టమే. సో ఇంతమందిని కొన్న చెప్పుకోదగ్గ ప్లేయర్ అయితే లివింగ్స్టోన్ అండ్ జాకబ్ ఎడ్వర్డ్స్ అండ్ సలీల్ అరోరా, శివమ్మావి. సో వీళ్ళే అనుకోవచ్చు. మిగతా అంత యంగ్ ప్లేయర్స్ వాళ్ళకు టీంలో ప్లేస్ వస్తుందా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే ఇప్పటికే ఉన్న యంగ్ ప్లేయర్స్కి ఇంకా ప్లేస్ రాలేదు. సో స్మరణ్ రవిచంద్ర ఉన్నాడు, అలానే అండ్ అనికేత్ వర్మ ఉన్నాడు. సో వాళ్ళని తప్పించి వీళ్ళని తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. సో ఇప్పుడు మన టీం చూద్దాం ఒకసారి. ప్లేయింగ్ 11 చూసినట్లయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇదైతే నెంబర్ 1 ఫిక్స్డ్ ప్లే టీమ్ అనమాట, ఓపెనర్స్. అండ్ ఇషాన్ కిషన్ వస్తే థర్డ్ డౌన్ వస్తాడు. సో నిలకడ లేదు కాస్త ఇషాన్ కిషన్కి. ఇతడు రీసెంట్గా అయితే ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ అదృష్టం ఏంటంటే అందరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ వస్తాడు అనుకుందాం, 4 బీభత్సమైన బ్యాట్స్మెన్. అండ్ ఆ తర్వాత వచ్చేది లివింగ్స్టోన్ రావచ్చు. సో లివింగ్స్టోన్ ప్లేస్ కొంచెం కిందికి మీదికి కూడా అవ్వచ్చు, ఇతడు ఆ సిచ్యువేషన్ను బట్టి కూడా ఆడుతూ ఉంటాడు. సో లివింగ్స్టోన్ అయితే ఖచ్చితంగా అడ్వాంటేజే. కాకపోతే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఇతన్ని కొనడం వల్ల మిగతా వాళ్ళందరూ ఇంకా సైడ్ కూర్చోవడమే దాదాపు ఈ సీజన్ అంతా. ఒకవేళ ఇతడు ఫిట్గా ఉండి ఇతడు ప్రతి మ్యాచ్ బాగా ఆడితే. ఆ తర్వాత అనికేత్ వర్మ 6th డౌన్ అండ్ 7th డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా భయంకరంగా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సో ఇతడు కూడా బ్యాటింగ్ చేయగలడు అండ్ ఒక బిగ్ హిట్టర్, మనకు తెలుసు చాలా మ్యాచ్ల్లో చూసాం. నెంబర్ 9 హర్ష్ దుబే, ఖచ్చితంగా హర్ష్ దుబే ప్రతి మ్యాచ్లో ఉంటాడు, రాసి పెట్టుకోండి. బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, మంచి ఫామ్లో ఉన్నాడు, ఆ విధంగా అయితే ఉంటాడు. నెంబర్ 10 హర్షల్ పటేల్, పక్కా ప్రతి మ్యాచ్ ఆడే ప్లేయర్ హర్షల్ పటేల్. అండ్ అదేవిధంగా నెంబర్ 11 జయదేవ్ ఉనాడ్కట్ని ఆడించవచ్చు. ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. సో జయదేవ్ ఉనాడ్కట్ని అయితే ఆడించే అవకాశాలు ఉన్నాయి. చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు, చాలా లైన్ అండ్ లెంత్తో వేస్తున్నాడు. అండ్ ఇంకా నెంబర్ 12 అని మనం చెప్పుకున్నప్పుడైతే ఇది ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 12 మెంబర్స్ అన్నమాట. ఈసారి సలీల్ అరోరా బ్యాట్స్మెన్ అవుతాడు. సో ఇంత బ్యాటింగ్ సరిపోనప్పుడు ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు, లేకపోతే జీషాన్ అన్సారీని ఆడించవచ్చు. సో ఈ ప్లేస్ మాత్రం ఇంకా మిగతా ప్లేయర్స్ రొటేట్ అవుతుంటారు. అయ్యే ప్లేయర్స్ అయితే సలీల్ అరోరా అండ్ జీషాన్ అన్సారీ, వీళ్ళ మధ్యనే ఇది తిరుగుతూ ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అంటే శివమ్మావికి 1-2 మ్యాచ్లు ఛాన్స్ రావచ్చేమో, లేకపోతే శివాంగ్ కుమార్. సో ఈ యొక్క ప్లేస్ ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా కూడా ఈ యొక్క ప్లేస్తోనే ప్రయోగాలు చేయొచ్చు. ఇది ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేస్ అనమాట. బ్యాటింగ్ అయితే బ్యాటింగ్, బౌలింగ్ అయితే బౌలింగ్తోనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే టీంలో ఫాస్ట్ బౌలర్ అంటే ఇప్పుడు మనం ఇదే టీంని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్యాట్ కమిన్స్. సో ఇంకా ఫాస్ట్ బౌలింగ్ అంటే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాడ్కట్ అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి.
సో, కొంచెం అయితే లోటు కనిపిస్తుంది ఫాస్ట్ బౌలింగ్‌లో. ఒక పర్ఫెక్ట్ ఫాస్ట్ బౌలర్ కొత్త ప్లేయర్స్‌లో ఎవరైనా ఉండొచ్చు మేబీ. కొత్త ప్లేయర్స్ నుంచి ఎవరైనా అంత ఛాన్స్ తీసుకొని ఆడిస్తారా చూడాలి. కానీ అక్కడికైతే కొంచెం ఫాస్ట్ బౌలింగ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ స్పిన్‌లో కూడా మనకు ఓకే హర్ష్ దుబే బానే ఏస్తాడు. పర్ఫెక్ట్ స్పిన్నర్ అయితే లేడు. ఇది మాత్రం పక్కా. లివింగ్‌స్టోన్ కూడా ఏయగలడు. అండ్ అభిషేక్ శర్మ కూడా ఏయగలడు. అందరూ ఏస్తారు స్పిన్ బౌలింగ్. కానీ ఒక పర్ఫెక్ట్ ఇతన్ని దించేస్తే ఇప్పుడు మనకి వికెట్ వస్తుందనే ప్లేయర్స్ అయితే లేరు.